let us come to the next important thing. అంటే చాలా మంది యు హావ్ బీన్ ఆస్కింగ్ దిస్. కొంతమంది మెసేజ్ చేసి సార్ ఎప్పుడు ఈ కేసును భేదిస్తారు, దీని వెనక ఏముంది, యూ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్. 3rd Jan అరౌండ్ సుమారు 6:37 మధ్యలో దాచేపల్లి అంకులు అని చెప్పి ఒక వ్యక్తి మీద దాడి చేసి ఒక మర్డర్ జరుగుతుంది. మీరందరికీ తెలిసినటువంటి విషయం ఇది. నౌ దీంట్లో లెట్ మీ ఫస్ట్ ఈ డీటెయిల్స్ వెనక ఏముందని, దిస్ విల్ బీ అ లిటిల్ ఎక్స్టెండెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బేర్ విత్ మీ. యూజువల్గా మీకు తెలుసు ప్రెస్ కాన్ఫరెన్స్ 10 minutes కింద ఎక్కువ పెట్టాను నేను. సో దీని వెనక చాలా డైనామిక్స్ కానీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వీ విల్ ఆల్సో ఇష్యూ అ డీటెయిల్డ్ ప్రెస్ నోట్. ఐ హోప్ ద ప్రెస్ నోట్ ఇస్ రెడీ. పిఆర్ఓ ఇస్ రెడీ విత్ ద ప్రెస్ నోట్. ఓకే ఓకే తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. నౌ అట్ ద సేమ్ టైం దీని వెనక కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ బ్రీఫ్ యూ ఆన్ ఆల్ దిస్ విత్ అ డీటెయిల్ దిస్ వన్. ఈ మర్డర్ జరిగిన వెంటనే బిఫోర్ ఐ బిగిన్ ద డీల్స్ లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్ ద టీమ్ ఫ్రమ్ గుర్జాల, ఎస్డిపిఓ గుర్జాల గారు, గుర్జాల రూరల్ సిఐ గారు, ఎస్ఐ దాచేపల్లి చాలా చక్కగా రియాక్ట్ అయ్యి మా జిల్లాలో ఉన్నటువంటి హిస్టరీ మీరందరూ చూస్తే దీనికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ఈ కేసును భేదించినందుకు లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్. వెల్ డన్ ప్రసాద్, ఉమేష్, అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ వెల్, ఆల్ ది ఎస్ఐ. బేసికల్గా ఈ మర్డర్ వెనక 4 ఇంపార్టెంట్ సూత్రధారులు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ పీపుల్ కానీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరెవరు దీని వెనక్కున్నారని మనం డీటెయిల్డ్గా లోతుగా వెళ్ళినప్పుడు దెర్ వాజ్ ఆల్సో issues where we wanted to ensure that the investigation is free, fair and frank. నిష్పక్షపాతంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరపడానికి ఐ హ్యాడ్ ఫార్మ్డ్ టోటల్ 4 teams. ఒక టీం ఉమేష్ గారిది, చిలుకూరుపేట రూరల్ సిఐ గారిది, సిఐ నరసింహ గారిది, నర్సరావుపేట రూరల్ అచ్చయ్య గారిది. ఈ 4 teams డే ఇన్ అండ్ డే అవుట్ కలిసి విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 days వెరీ సెన్సిటివ్ కేసును మనము ట్రాక్ చేయడం జరిగింది. టుడే వీఆర్ అరెస్టింగ్ టోటల్ 5 members ఇంక్లూడింగ్ 6 members. ఈ 6 members ఫస్ట్ పేర్లు చెప్తాను, దాని తర్వాత వారి ఇంపార్టెంట్ పాత్రలు కానీ ఏమున్నాయో చెప్తాం. ఫస్ట్ టుడే వీఆర్ అరెస్టింగ్ గుర్రం వెంకటేశ్వర్ రెడ్డి, చిన్న శంకర్రావు, మేకల చిన్న కోటేశ్వరరావు, కర్పూరపు వెంకట కోటయ్య, అద్దంకి రమేష్ అండ్ అనకం రావు. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ హూమ్ వీఆర్ అరెస్టింగ్ టుడే. నా మీరందరూ చూడాల్సిందంటే ది డిసీజ్డ్ పర్సన్ హూ ఇస్ అంకులు, హూస్ ఏజ్డ్ అరౌండ్ 64 years of age. పాత రోజులో జనశక్తిలో యాక్టివ్గా తిరిగే ఒక మనిషి, యాక్టివ్ కార్డర్ ఆఫ్ జనశక్తి. గుంటూరు మీరు హిస్టరీ తీసుకుంటే జనశక్తి ఒక ఇది ఉన్నప్పుడు యాక్టివ్గా తిరిగే మనిషి. అదేవిధంగా వెనక కోటేశ్వరరావు అని ఒక అత్యంత స్నేహితుడు, అదేవిధంగా పర్సనల్ మనిషి ఈ డిసీజ్డ్కి, వాడు వెనక తిరుగుతూ ఉంటాడు. నౌ దేర్ వర్ సర్టన్ డెవలప్మెంట్స్ ఇన్ బిట్వీన్ వేర్ ఈ కోటేశ్వరరావుకు తర్వాత డిసీజ్డ్కు కొన్ని గ్యాప్స్ వచ్చాయి. ఈ గ్యాప్స్ రకరకాల రీజన్స్తో వచ్చాయి. నంబర్ 1, ఆల్మోస్ట్ 20-25 years ఉన్న ఫ్రెండ్షిప్ తర్వాత ఈ డిసీజ్డ్ ఈ కోటేశ్వరరావుది ఒక 4 acres ఆఫ్ ల్యాండ్ ఇల్లీగల్గా అమ్మేశాడని ఒక గ్రడ్జ్ కోటేశ్వరరావు పెంచుకుంటాడు. అట్ ద సేమ్ టైం పొలిటికల్గా లాస్ట్ ఒక 3-4 years ముందు ఇంపార్టెంట్ పొజిషన్స్ లైక్ సర్పంచ్
వీడు క్యాస్ట్ బై ఎస్సీ, అంకుల్కి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక దీంట్లో హీఈస్ గెటింగ్ సమ్ రెస్పాన్స్, నన్ను ఏదో చేస్తాడు, ఏదో చేసి పెడతాడని ఒక వాడు ఫీలింగ్లో ఉంటాడు. ద డిసీజ్డ్ అగైన్ హీ సేస్ హీ డజంట్ గివ్ హిమ్ దట్ పోస్ట్. అది కూడా వీడు మైండ్లో పెంచుకుంటాడు, గ్రడ్జ్. నౌ వెన్ దిస్ హెస్ హ్యాపెండ్, ప్యారలల్గా ఈ యొక్క ఎనిమిటీతో ప్యారలల్గా కర్పరపు వెంకట కోటయ్య అని లోకల్గా ఒక పర్సన్ ఉంటాడు. మీరందరికీ తెలుసు, అరౌండ్ మే 13th అనుకుంటాను, బిఫోర్ ఐ టుక్ ఓవర్, వెంకట కోటయ్య మీద చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది దాడి చేసి గాయపరుస్తారు. నౌ దిస్ వెంకట కోటయ్యకి he starts developing a psychological paranoia, thinking that ఈ దాడిన ఈ డిసీజ్డ్ అంకుల్ ఎవడున్నాడు వీడే చేయించాడని వీడి మైండ్లో పెంచుకుంటాడు. సో హీ థింక్స్ ఈ దాడి వెనక అంకుల్ ఉన్నాడని అనుకుంటాడు. మీరందరూ ఇంకొక మాటలు అంటే, బోత్ వెంకట కోటయ్య అండ్ అంకులుకి ఆల్మోస్ట్ 1995 నుంచి గ్రడ్జెస్ ఉన్నాయి, both in terms of when they were actively moving in Janashakti party. Even this person, Venkata Kotaya, has links with Janashakti. Appudi nunchi 1995, I request all of you to please silence your mobiles. 1995 నుండి ఉన్నటువంటి ఎనిమిటీస్, గ్రడ్జెస్, పర్సనల్ వెండెటా. పాత కేసులో వీడు బయట ఉన్నాడు, ఒక దాడిల కేసులో, ఒక రైటింగ్ కేసులో డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్ వెంకట కోటయ్య అండ్ అంకులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అంకుల్ పేరు మిస్ అవుతుంది, ఏదో తప్పించుకుంటాడు. ఈ థింగ్స్ వీడే నన్ను బలిపశుగా చేశాడు, వీడే నన్ను ఇచ్చేశాడని వీడు పెంచుకుంటాడు. ఈ మధ్యంలో ఈ కోటేశ్వరరావు ఆల్సో ఈజ్ హ్యావింగ్ అ గ్రడ్జ్. సో కోటేశ్వరరావు ఏం చేస్తాడు, హీ అప్రోచెస్ వెంకట కోటయ్య అండ్ టెల్స్ హిమ్, ఎప్పుడైనా మీ పాత గొడవలు ఉన్నాయి, పర్సనల్, మీరు చాలా రోజు నుంచే మీరిద్దరు కలిసి ఉంటున్నారు, మీకు తెలుసు మీరిద్దరు 100% ఏదో ఒక రోజు నీకు హాని ఉండొచ్చు, ప్రాణహాని అని వీడు ఇన్స్టిగేట్ చేస్తాడు కోటేశ్వరరావు. ఇన్స్టిగేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక చిన్న గొడవలు జరిగినప్పుడు వీడి మీద దాడి జరిగింది కాబట్టి ఒక లేబర్ అన్రెస్ట్లో వీడేమనుకుంటాడు, ఎస్ ద డిసీజ్డ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనుకుంటాడు. దీన్ని ఒక అడ్వాంటేజ్ లివరేజ్గా తీసుకొని కోటేశ్వరరావు టెల్స్ దట్ లెట్ us ఎలిమినేట్ ది పర్సన్ దట్ ఈస్ అంకుల్. మూడో వ్యక్తి ఈ ఒక కుట్రాలకి, ఈ యొక్క స్కీమ్కి జాయిన్ అవుతాడు, దట్ ఈస్ వెంకటేశ్వర్ రెడ్డి. హీ అగైన్ హ్యాజ్ అ ఐల్ జస్ట్ కమ్ టు దట్. వెంకటేశ్వర్ రెడ్డికి కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి కేసెస్ కూడా వీరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంకుల్కి. నౌ హీ ఫీల్స్ హీస్ ల్యాండ్ వాజ్ సోల్డ్ ఫర్ ఎ లెసర్ వాల్యూ దెన్ ది రిలేటివ్స్ ల్యాండ్. వెంకటేశ్వర రెడ్డికి వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ అంకులు తక్కువ రేటుకి అమ్మించాడని వీడు కూడా దాంట్లో భాగి అవుతాడు. సో ఆల్మోస్ట్ 3 people come into the whole picture. They approach one ex-Janashakti leader by name Chinna Shankar Rao. మీరందరికీ తెలుసు, he has as many as 6 cases, 5 cases of murder, 1 case of dacoity. Chinna Shankar Rao అని, he is an ex-deputy state committee member ప్రజాశక్తిలో. వీడికి అప్రోచ్ అయ్యి all these 3 persons guarantee him 8 acres of land and 15 lakh rupees to murder this person. మీరందరూ చూడాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, ఒక పర్సనల్ వెండెటా, ఒక పర్సనల్ గ్రడ్జ్, ముగ్గురికి ఈ డిసీజ్ మీద ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్, హౌ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అ మర్డర్. చాలా ప్లాన్డ్గా వీరు ముగ్గురు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్ రెడ్డి అండ్ వెంకట కోటయ్య, వీరు ముగ్గురు ప్లాన్ చేసి దే అప్రోచ్ శంకర్రావు.
ద డిసీజ్డ్ ఇస్ అ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్. ఎప్పుడు కూడా బయటకి అలోన్గా వెళ్ళకుండా ఎవరి దగ్గర నమ్మడు, బయటకు వెళ్ళడు. సో చాలా ఒక ఇంపార్టెంట్ ఐడియా పెట్టేసి 2 రకాల వారిని రెప్పిస్తారు ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి. నంబర్ 1, జనశక్తిలో నువ్వు పాతగా తిరిగావు కదా, లోకల్గా మనము రిక్రూట్మెంట్ చేసుకుందామని ఒక అబద్ధం ఆడి వాడిని పిలిపించుకుంటాడు. కోటేశ్వరరావు తర్వాత శంకర్రావు. ద మెయిన్ ఈ శంకర్రావు ఎవరు మర్డర్ చేశాడు. దిస్ ఫెలో అగైన్ హ్యాస్ ఓల్డ్ లింక్స్ విత్ ది డిసీజ్డ్ అంకుల్. ప్రజాశక్తిలో ఇద్దరు చాలా దగ్గర కలిసి తిరిగినవాడు ఇద్దరు. సో వీడు పిలిచాడు కాబట్టి, కోటేశ్వరరావు కలిసి పిలిచాడు కాబట్టి ఇమీడియట్గా వాడు హీ కమ్స్ టు దట్ ప్లేస్. దీంతో పాటు ఇంకొక యాంగిల్ తీసుకుని వస్తారు. ఆ యాంగిల్ ఏంటంటే, అంకుల్ ఎలాగో నువ్వు ఉన్నావు కదా, యు ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, మీకు కూడా ఏదైనా బాగా చేస్తాము, నీకు కూడా ఏదైనా మనము ప్లాన్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ సంథింగ్ గుడ్ అవుట్ రిటర్న్స్ ఫైనాన్షియల్గా కూడా వాడిని పిలిపించుకుంటారు. సో ఒకటి ప్రజాశక్తి ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయాలని ఒకది, రెండోది ఫైనాన్షియల్గా ఏదైనా మంచిగా నీకు చేస్తాము అని చెప్పి 2 రకాల వాడిని పిలిపించుకుంటారు. మా పోలీస్ వాళ్ళు చక్కగా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ, ఆ లోకల్ అవైలబుల్ సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత we came to know that Chinna Shankar Rao has taken the help of 2 people in murdering. Number 1, Anukam Rao and then Addanki Ramesh. Anukam Rao is the own brother of Chinna Shankar Rao. Addanki Ramesh is also the relative of Chinna Shankar Rao. Now these 3 people along with Koteshwar Rao ఆ ఒక డెలపెడేటెడ్ బిల్డింగ్కి పిలిపించుకొని వారు ఫుడ్లో ఒక మత్తు వచ్చినట్టు కాన్షియస్నెస్ తప్పినట్లు ఒక స్లీపింగ్ పిల్స్ని కలిపి పౌడర్ చేసి దే మర్డర్ ఇన్ దర్. దాని తర్వాత ఆ మర్డర్ వెపన్ను ఇవన్నీ తీసుకొని ఒక చిన్న పొలాలు కూడా దాన్ని పడేసి దే మూవ్ బ్యాక్. నెక్స్ట్ 3 days దే ఆర్ అబ్స్కాండింగ్. సో దిస్ ఇస్ వేర్ అవర్ పోలీస్, our SIs, our teams చాలా చక్కగా చేశారు. Well done both DSP and the CI. We were able to crack this case in 10 days. So today we are arresting Chinna Shankar Rao, Karpurapu Venkata Kotaya, Chinna Koteshwar Rao, Anukam Rao, Addanki Ramesh and Guram Venkateshwar Reddy. So you should see how a small issue, paata godavalu, personal godavalu, with a promise to give him 15 lakh rupees and 8 acres of mining area. దీనికి వీడు శంకర్రావు అనేవాడు ఒక టీమ్ సెట్ చేసుకుంటాడు. అనకం రావు హూజ్ ఇస్ ఓన్ బ్రదర్ అండ్ అద్దంకి రమేష్. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో నడిపించినవాడు కోటేశ్వరరావు హూ వాజ్ హిస్ ఓన్ క్లోజ్ ఎయిడ్, అత్యంత సన్నిహితుడు, అత్యంత స్నేహితుడు టైపు తిరుగుతుంటాడు. పాత కక్షలు ఉన్నటువంటి వెంకటేశ్వర్ రెడ్డి, వెంకట కోటయ్య, ఈ ముగ్గురున వీడు అందరూ కలిసి దే హ్యావ్ మేనేజ్ టు commit this offense. So let me sum it up and I request all the media friends, we'll take limited number of questions since already it's been 3 o'clock now. So again I apologize for the delay in the press meet since I was traveling. So I also congratulate the police force once again. Thank you. It was a very sensitive case. మీరందరికీ తెలుసు అన్ని రకాల సెన్సిటివిటీస్ దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. చాలామంది క్లోజ్గా ఫాలోఅప్ చేశారు మా మీడియా మిత్రులు కూడా. సో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ అ కేస్ విత్ ఇన్ 10 days. సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్ని డబల్ చెక్ చేయడము, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవడం, ఓవరాల్ ఉన్నటువంటి ఎవిడెన్స్ని మరొకసారి పరిశీలించి యాజ్ పర్ లీగల్ రికార్డ్స్ నిష్పక్షపాతంగా వెళ్ళడానికి టైం పట్టింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది అక్యూజ్డ్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll take 1 or 2 questions and we'll quickly conclude. అంటే చూశాను నేను, మీరు ఫుల్ హ్యాపీగా రిలాక్స్ అయ్యారు లాస్ట్ 15 minutes.
కరెక్ట్ క్వశ్చన్ టైంలో యూ హ్యావ్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ హు ఆర్ షార్ప్ ఉంటారు కదా క్లాస్లో, టీచర్కి ఎగ్జాక్ట్గా ఏం క్వశ్చన్ అడగాలి, కరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు కరెక్ట్ టైంలో. ఓకే, లెట్ మీ క్లారిఫై, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ ఎటువంటి లేవు. లెట్ మీ క్లారిఫై అండ్ క్రాస్ చెక్. దెర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ టు ది హోల్ మర్డర్. లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్. ఎవిడెన్స్ని క్రాస్ చెక్ చేశాము, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ని చూసాము. ఆల్రెడీ చెప్పాము, దే హ్యాడ్ ఓల్డ్ రైవలరీస్. అఫ్ కోర్స్ ఈ అక్యూజ్డ్ తర్వాత డిసీజ్డ్ వీరిద్దరకు దే హ్యావ్ దర్ ఓన్ పొలిటికల్ అఫిలియేషన్స్. అది తప్పు, దే ఆర్ బిలాంగింగ్ టు పార్టీ ఎక్స్ ఆర్ పార్టీ వై. బట్ ఇది జరిగింది 3 ఇంపార్టెంట్ పీపుల్ వల్ల. నంబర్ 1 వెంకటేశ్వర్ రెడ్డి, మేకల కోటేశ్వరరావు అండ్ వెంకట కోటయ్య, ముగ్గురు. అండ్ ఆల్ ద 3 ఒకే పాయింట్కి వచ్చి అందరికీ అంకుల్ మీద ఉన్నటువంటి గ్రడ్జెస్న ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చి దే హ్యావ్ ఎన్షోర్డ్ దట్ దిస్ మర్డర్ టేక్స్ ప్లేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ చిన్నా శంకర్రావు. లెట్ మీ ఆల్సో టెల్ యూ, చిన్నా శంకర్రావు, అనుకమ్ రావు అండ్ రమేష్ వీరిద్దరికి కూడా దే హ్యావ్ కామన్ కేసెస్ రైట్ ఫ్రమ్ 2002 నుంచి అప్ టు when is this 2015 వరకు దే హ్యావ్ 6 కేసెస్. ఈ 6 కేసులు కూడా ఈ ముగ్గురు ఇన్వాల్వ్డ్ ఉన్నారు. ఈ కోటేశ్వరరావు అండ్ వెంకట కోటయ్య దే గివ్ ది ఐడియా దట్ ఎస్ ఈ పాత జనశక్తి పరిచయాలు ఉంది కాబట్టి ఈ శంకర్రావు చేయగలుగుతాడు, వీడికి హిస్టరీ ఉంది అని చెప్పి తీసుకుని వచ్చి వీడికి అమౌంట్ అండ్ ఇది ప్రామిస్ చేసి దే గెట్ దిస్ డన్. సో ఎస్, both these parties ఏదో ఒక అఫిలియేషన్ ఉంది కానీ బట్ ద మర్డర్ వాజ్ నాట్ ఎ రీజన్ విత్ ఎనీ పొలిటికల్ vendetta or background. It is purely for personal war issues, లేవాదేవీలో ల్యాండ్ ఇష్యూస్, ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ వీ డోంట్ వాంట్ టు డిస్కస్. పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, అది కూడా ఈ యాంగిల్ ఉంది బట్ వీ డోంట్ వాంట్ టు లైక్ అన్నెసరీ టెల్. బేసిక్ ఫ్యాక్ట్స్ ఇస్ దిస్. సో పర్సనల్ ఇష్యూస్ ఉన్నది వల్ల దే ఆర్ ఏబుల్ టు డూ దిస్, ఆల్ 3 of them. One more question and we'll end. I think ఇదే మెయిన్ క్వశ్చన్ everybody wanted to ask. Yeah, next. No, we have caught all of them. All main 6 accused were caught. Yeah. No, it's very clear. Political, I'm first చెప్పాను కదా, clear technical. Yeah, technical, very, very technical. Very technical. See, I can give you the facts right now, but tomorrow it's going into trial kapati, I'm not. There is no sensitivity in terms of who is the last call. Mekala Koteshwar Rao, who is his own friend, along with the SIM taken in the name of some other person, calls him. That is the last call. And the last call, since you asked me, since frank and ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి ఐ టెల్ యూ వన్ మోర్ ఫ్యాక్ట్. ద లాస్ట్ కాల్ డిసీజ్డ్ ఎవరికి చేశారని, వాడు డ్రైవర్కి చేస్తాడు. ఆ ఫుడ్లో ఆ మెడిసిన్ కలిపిన తర్వాత వీడికి కొద్దిగా సబ్ కాన్షియస్ అవుతాడు, కాన్షియస్నెస్ తగ్గుతుంది. అప్పుడు వీడికి ఏదో డౌట్ వస్తుంది, ఈ శంకర్రావు కోటేశ్వర్ ఏదో ప్లాన్ చేశారని. ఇమీడియట్లీ కాల్స్ ఇస్ డ్రైవర్ ఆల్మోస్ట్ కొద్దిగా దూరంలో ఉన్నాడు, నేను వస్తానని చెప్పి అప్పుడు వీరు లేస్తాడు పైకి. అప్పుడు దెన్ దిస్ అనుకమ్ రావు అండ్ కోటేశ్వర్ ఇద్దరు కింద కూర్చోపెట్టి శంకర్రావు అండ్ రమేష్ దే మర్డర్ హిమ్. సో there's nothing like that. It's very clear. Koteshwar Rao is the last. The SIM card was taken in the name of some other third person just to divert the attention of the investigating authorities. Yeah. Yes, that's right. Avunu. So Shankar Rao, Koteshwar Rao, Anukam Rao and Addanki Ramesh. These are the 4 people present there. Yeah. Thank you everyone. Any just reach out. Okay, just 1 second. ఈ టెక్నికల్ ఎవిడెన్స్తో ఇది క్రాక్ చేసాం కాబట్టి అవర్